సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీరు నార్మల్గా అంటే ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా? లేదండి, మేము చాలా కన్సిడరేట్గా ఉన్నాం. మనల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు. మేము యాపిల్స్ ఇచ్చిన ఒకరోజు హరీష్ గారు బిస్కెట్స్ యాపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు, ఇవ్వకండి అని చెప్పి. ఇంకా మాకేంటి, వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా, నేను ఫుడ్ మానిటర్ని డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలీదు, బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలియదు. చూడలేదా ఏ సీజన్? చూసాము, కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి, దీన్ని ఇలానే ప్లే చేయాలి, దాని రిపర్కషన్స్ ఏంటి అని మాకు ఐడియా లేదు. మా సీజన్ చూస్తే అర్థమైపోయేది. మాకు ఐడియా ఉంది, తిడతారని ఐడియా ఉంది, కానీ ఏమన్నా డ్రాస్టిక్ అయిపోయి మళ్ళీ మమ్మల్ని టెనెంట్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్. అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము. కామెంట్స్ ఆడుకోవాలని లేదు అసలు, నేనే కదా, ఎవరు లేరు అలా. కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, ఆడదాము, స్ట్రిక్ట్ గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం. డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు అని మా ఓనర్స్ మీటింగ్లు జరిగి గొడవలు అయ్యి మేము కొట్టులేడేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది. ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను. మాకేంటి రూల్, ఫుడ్ ఇవ్వకూడదు అని. మా ఓనర్స్ లో ఇద్దరు మాకు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, మనీష్, హరీష్. సుమన్ శెట్టికి ఇచ్చాను, ఇమాన్యుయల్ కి ఇచ్చాను, ఎంతమందికి పాలు ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను. సంజన గారి గుడ్ మ్యాటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు కాదు గొడవది, చెప్పకుండా తిన్నందుకు గొడవది. అది కూడా నేను చేయలేదు, ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ పోయింది అని. వీళ్ళు కూడా పడ్డారు. నువ్వు ఆడుకున్నది కూడా కొంచెం రఫ్ గా నాకు కనిపించిందేమో మేబీ. నేనేం అంటే నువ్వు ఆడుకుంటూ నార్మల్గా మాట్లాడినావు కూడా నీ వాయిస్ వల్ల కొంచెం ఇది అయిపోయింది. ప్రాబ్లం, డిఫాల్ట్ ప్రాబ్లం. ఎందుకు అడిగానంటే మీరు టెనెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్, అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అనుకో. సంజన కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు. నువ్వు సంజనకి మేము ఓనర్స్, మేము ఏం పనులు చేయకూడదు అంటే కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెనే. ఇప్పుడు టాస్క్కి సంచలకి వెళ్ళకు, బిగ్ బాస్లో కెప్టెన్ అంటే కెప్టెన్ ఏం చెప్తే మీకు పని చెప్పినా మీరు చెయ్యాలి. కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్లో. ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్. అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి, తన కెప్టెన్గా ఉన్నంత వరకు ఓనర్. మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా, కెప్టెనే కానీ టెంపరీ ఓనర్, మేము పర్మనెంట్ ఓనర్. మాకే అథారిటీ ఎక్కువ ఉంటుందని మేము ఫీల్ అయ్యాం అక్కడ. అదే మీరు ఎక్కువ ఆలోచించేసుకోవడమే మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే కంప్లీట్లీ. ఎందుకు ఎక్కువ ఆలోచించేవాళ్ళు? నార్మల్ ఏం ఆలోచించే వాళ్ళం కాదు, మాకు మాట్లాడితే చాలు ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి, మనీష్ కి ఏం బ్యాడ్జ్ లేదు, సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇది ప్రాబ్లం. మనీష్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇది ఇలానే జరగాలి, ఇది ఇలానే చేయాలి, మనం ఓనర్స్ అంటే ఒక్క మెతుకు ఇవ్వకూడదు, ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చారని గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు. మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు, అందరికి సింపుల్ గా వదిలేసాను అని చెప్పాడు. లైవ్ చూసారా? చూసా, నామినేషన్ కూడా అదే విషయం మీద పడింది, మన సుమన్ శెట్టి చేసిన విషయం. అండ్ ఇదే మనీష్ నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది. దానిపై నీ కామెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి. బెడ్రూమ్లో మాట్లాడినా కెమెరా ఉంటుంది, లోపల మాట్లాడినా కెమెరా ఉంటుంది, చిన్నగా మాట్లాడినా కెమెరా ఉంటుంది, పెద్దగా మాట్లాడినా కెమెరా ఉంటుంది. బిగ్ బాస్ లో 90 కెమెరాస్ ఉన్నాయి. నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి, నేను చిన్నగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది, పెద్దగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్, కెమెరాస్ ఉన్నాయని. ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటుంది అక్కడ. కెమెరా ఇలా నీ వైపు ఇలా రొటేట్ అవ్వంగా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి, కెమెరా నాకు ఏ కెమెరా తిరుగుతుంది? బెడ్రూమ్ లో 15-20 కెమెరాస్ ఉన్నాయి. నేను ఇలా కూర్చుంటే అరౌండ్ 10 కెమెరాస్ నా మీద ఉంటాయేమో. నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా, ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం. ఆ గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే. ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో, మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అండ్ వరస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా? మనీష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్జ్ కావాలి. తనకు ఐడియా ఉంది, ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి, తనకుందా ఉద్దేశం అక్కడుంటే కంటెంట్ వస్తుంది అని. హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్, ఏదో ఒక పొజిషన్. తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున సార్కి చెప్పాను, సార్ ఓనర్స్ నా మాట వినట్లేదు అంటే, ప్రియా బీ స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను. అలాంటప్పుడు నేను సరేలే మనీష్
తీసుకో నా బ్యాడ్జ్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ వీకెండ్లో నాగార్జున సరే తీసేస్తారు నన్ను బ్యాడ్జ్లో నుంచి. ఉమ్, 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 అందుకని లేదు మనీష్ నువ్వు ఉండు, సంచాలకు గుండు, ఇంటి మొత్తానికి ఉండు, ఫుడ్ దగ్గరికి రాకు. ఉమ్, ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే, ఓన్లీ ఫుడ్కి స్టాకిస్ట్ ఎందుకు అని నేను వద్దన్నాను. నన్ను అడగలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయి సంజన గారితో డీల్ మాట్లాడేసుకొని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు. మనీష్ నన్ను డైరెక్ట్గా అడిగింటే అట్లీస్ట్ మాకున్న ర్యాపో మీద ప్రియా ఇలా కాదురా ఇద్దరం చూసుకుందామంటే నేనే ఓకే అనేదాన్ని. అందుకేనా మనీష్